ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటులోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సిర్పూర్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోధ్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటులోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సిర్పూర్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోధ్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. కేటీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాయకులతో ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే మొదటిగా ఆదిలాబాద్ నుంచి కూడా వాళ్ళు పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరికీ కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. వరుసగా కూడా పార్టీ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాలు ఇక్కడ తెలంగాణ భవన్లో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్నటువంటి తెలంగాణ భవన్లో వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో ముఖ్యంగా కేటీఆర్, అదేవిధంగా కేశవరావు, మాజీ మంత్రి కొస్తా సూర్యాపేట ఎమ్మెల్యే అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో ఉంటారు. సో వరుసగా అన్ని జిల్లాల వారీగా మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 17కి సంబంధించిన పార్లమెంటరీ నియోజకవర్గాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అంటే ఎంపీపీ వరకు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఓవరాల్గా అందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కేటీఆర్ ఇక్కడ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం గట్టి పోటీతో పాటుగా ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే అదే వాస్తవంగా అయితే కేసీఆర్కి తుంటి ఎముక గాయం కారణంగా అతను ఇంతవరకు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి సో కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. సో తనే మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే ఇలాంటి దిశానిర్దేశం చేయమన్నారని చెప్పేసి కూడా ఆ వ్యాఖ్యలు అంటే అక్కడ వచ్చినటువంటి నాయకుల ముందు కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యంగా ఖచ్చితంగా 17 లోక్సభ స్థానాల్లో మనం గెలుస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు, అవి ఒక్కటి కూడా అమలయ్యేలా లేదు. కాబట్టి సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ అనే నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి వరుసగా అతను ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటగా రాధిక మనకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దానికి సంబంధించి ఖానాపూర్, సిర్పూర్, బోధ్, అదేవిధంగా ముతోల్, ఈ విధంగా ఆసిఫాబాద్, ఈ వరుసగా అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు, ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనము గెలిచిన అటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ సీట్లు 39 సీట్లకు సంబంధించి, అదేవిధంగా ఓడిపోయిన సీట్లు కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, సో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తక్కువైంది, దానికి కారణాలన్నీ కూడా వాళ్ళు అక్కడ చర్చించుకుంటున్నారు. సో ఆ విధంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా అక్కడ గట్టి పోటీ ఖచ్చితంగా
ఇవ్వాల్సిందే. సో మొత్తం ఓవరాల్గా అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఆ యొక్క పార్లమెంట్లో ఎన్నైతే కాన్స్టిట్యున్సీలు ఉంటాయో సో ఆ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఓవరాల్గా రిపోర్ట్ అంతటిని కూడా కేటీఆర్ తీసుకుంటున్నారు. వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ గతంలో మనం ఎందుకు ఆ కాన్స్టిట్యున్సీలో ఓడిపోవాల్సి వచ్చింది, ఎంత మెజార్టీతో మనం ఓడిపోయాము, ఎంత మెజార్టీతో గెలిచిన సీట్లు ఎన్ని, ఎక్కడ ఎంత గెలిచాము, సో ఓవరాల్గా అన్ని కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయట్లేదు. సో ఇదంతా రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఎవరినో ఒక నాయకుడిని వెన్నుకుంటారు కాబట్టి సో ఈ విధంగా డిసైడ్ మాత్రం ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీలు మరోవైపు కొంత ముందుకు వచ్చి పోటీ చేయడానికి సిద్ధపడినప్పటికీ ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని వాళ్ళకైతే ఒక దిశానిర్దేశం చేస్తూ వాళ్ళు మనోధైర్యం నింపుతున్నారు కేటీఆర్. సో ఖచ్చితంగా ఈసారి కొంతమంది పోటీకి చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు, మరికొంతమంది పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గాలి వీస్తుంది కాబట్టి ఇటు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలకు సంబంధించి అవి ప్రజలకు ఆ హామీలు అమలు కావు కాబట్టి అమలు కాని హామీలు ఇచ్చారు కాబట్టి సో ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు కాబట్టి సో పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి కూడా వరుస సమీక్ష సమావేశాలు అంటే ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు కూడా సంక్రాంతి పండుగ 2 రోజులకి 15, 16 తర్వాత ఆ 2 రోజులు మాత్రమే వీళ్ళు కొంత గడువిచ్చారు. సో ఇక వరుసగా అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఈ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతం అయితే ఆదిలాబాద్కు సంబంధించిన ముఖ్య నాయకులతోటి ఆదిలాబాద్లో ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలతో అందరితోటి కూడా ఓవరాల్గా వచ్చిన ఇక్కడికి అందరూ కూడా ముఖ్య నాయకులు వచ్చారు. ఆల్రెడీ సమావేశం స్టార్ట్ అయింది. సో ఆ సమావేశంలో ఇప్పటికే వాళ్ళ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బుక్ రిలీజ్ చేశారు. 420 హామీలు, ఒకటి కూడా హామీలు అమలు కావట్లేదు. ఆ 420కి సంబంధించిన బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని కూడా ఇక నుంచి మీరు రెగ్యులర్గా తీసుకెళ్ళి ఆయా నియోజకవర్గంలో ఆ గ్రామాల్లో మండలాల్లో ఈ బుక్ అంతటిని కూడా ప్రజలకి చెప్పండి, వివరించండి, అవసరమైతే ఆ బుక్లు అన్ని కూడా సరఫరా చేయండి అంటున్నారు. ఎందుకంటే ఆ బుక్లో మొత్తం కూడా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు కూడా ఒకటి కూడా అమలు అన్నట్టు ఉన్నాయి కాబట్టి సో అవన్నీ ప్రజలకు వివరించడం వల్ల సో ఖచ్చితంగా మనము ఆ ప్రజలు మనల్ని ఆదరిస్తారు ఒక సంకేతం అయితే కేటీఆర్ అయితే కొద్ది నాయకులకు ఇస్తున్నారు. రాధిక, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.